గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్థన్ రైల్వే. సో ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఏంటంటే RRC ఆప్లికెన్ 02/2025/S&G అన్నమాట. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబరు. సో దీని నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వాళ్ళకి. సో అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో ఆ, ఈ నోటిఫికేషన్ అయితే మనకి 5/21/2021 రిలీజ్ అయిందండి. సో డేట్ అండ్ టైం ఆఫ్ స్టార్టెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 5/20/22 నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటంటే 6/20/22, అంటే జూన్ 22 12 గంటలకి ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో దీని పోయిన తర్వాత ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మనకి చూడండి ఇక్కడ 7/20/22 అనమాట. 7/20/22 మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇకపోతే ఇందులో గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గ్రూప్ సి అయితే మీకు సో 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 50% అగ్రిగేట్ ఉండి సరిపోతుంది అనమాట. అంటే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ 50% మార్కులతో పాస్ అయితే ఈ గ్రూప్ సికి ఎలిజిబుల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, పాస్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చారంటే 50% మార్క్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ST/ST, SC/ST ఆర్ XSM candidates and to those candidates who passes qualification higher than intermediate such as graduation, post graduation అనమాట. సో దీని శాలరీ ఇవన్నీ నేను లాస్ట్ లో మీతో డిస్కస్ చేస్తాను, ఎంత శాలరీ ఉంటుంది ఏంటనేది. సో గ్రూప్ సికి అయితే మీకు 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెవెల్ 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్ 7th CPC ఆఫ్ RS రూల్స్ 2016 అనమాట. దీని శాలరీ ఎంత అనేది లాస్ట్ లో నేను డిస్కస్ చేస్తాను. గ్రూప్ సికి అయితే 5 పోస్టులు. ఇక్కడ 10+2 క్వాలిఫికేషన్, అదే 50% మార్క్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత గ్రూప్ డికి అయితే మీకు ఇది ఇక్కడ గ్రూప్ డి చూడండి, ఇక్కడ 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మీకు 10th క్లాస్ అర్హత అని ఇచ్చున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అని ఉంది. అంటే 10th క్లాస్ ప్లస్ 10th క్లాస్ కానీ IIT చేసిన వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అయితే ఇందులో స్కౌటింగ్ క్వాలిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో స్కౌటింగ్ క్వాలిఫికేషన్ అంటే ఏ ప్రెసెంట్ స్కౌట్స్, గైడ్, రోవర్, రేంజర్ ఆర్ హిమాలయ వుడ్ బ్యాట్ HWB హోల్డ్ ఇన్ ఎనీ సెక్షన్ అన్నమాట. సో వాళ్ళు దీనికి ఈ ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే షుడ్ హ్యావ్ బీన్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్ ఫర్ ది లాస్ట్ 5 years. ది సర్టిఫికేట్ ఆఫ్ యాక్టివ్నెస్ షుడ్ బి యాజ్ పర్ అని ఉంది. సో ఇంకోటి ఏంటంటే షుడ్ హ్యావ్ అటెండ్ 2 ఈవెంట్స్ అట్ నేషనల్ లెవెల్ ఆర్ ఆల్ ఇండియా రేడియోస్ లెవెల్ అండ్ 2 ఈవెంట్స్ అట్ స్టేట్ లెవెల్. చూసారా, ఈ స్కౌట్స్, గైడ్, రోవర్, రేంజ్, తర్వాత HWB, తర్వాత షుడ్ హ్యావ్ బీన్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ స్కౌట్స్ లాస్ట్ 5 years. తర్వాత షుడ్ హ్యావ్ అటెండెడ్ 2 ఈవెంట్స్ నేషనల్ లెవెల్ ఆర్ ఇండియన్ రైల్వే. వీళ్ళందరూ ఈ పోస్టులకు అనేది ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఇక్కడ మీకు 18 to 30 years ఉంటుందండి. అదే 5 సంవత్సరాలు SC/ST వాళ్ళు మినహాయింపు, 3 సంవత్సరాలు మనకి OBCకి మినహాయింపు అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ 500 rupees
ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఫేవర్ ఆఫ్ ఇలాగ అన్నారు. సో ఫేర్ పర్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 250 రూపీస్ అంటండి. ఎగ్జామినేషన్ ఫీ విల్ బి రిఫండెడ్ టు దోస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఓన్లీ వెన్ దే యాక్చువల్లీ అపియర్ ఇన్ ది రిటర్న్ ఎగ్జామ్. అంటే ఫస్ట్ అయితే 250 రూపాయలతో మనం ఇది చెయ్యాలి, అప్లికేషన్ పంపించాల్సి వస్తుంది, ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత 250 రూపీస్ రీఫండ్ చేస్తారని ఇక్కడ రాశారు. సో రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, స్కీమ్ ఫర్ రిక్రూట్మెంట్. సో రిటర్న్ టెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ రిటర్న్ 60 minutes అండి. ఇందులో సో ది రిటర్న్ టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ 4 objective questions 40 marks and one essay type question 20 marks relating to scouts and guides organization and its activities and general knowledge for level 2 level 1. The syllabus for will be అని ఇచ్చున్నాడు. సో అది 60 marks అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టిసిపేషన్ సర్వీస్ రెండర్డ్ ఇన్ నేషనల్ ఈవెంట్స్ ఉంటే వాళ్ళకి 10 మార్క్స్ అని వీళ్ళకి ఇస్తున్నారు. అండ్ 1 ఎడిషనల్ ఈవెంట్ కంటే 7 మార్క్స్, 2 more ఎడిషనల్ ఈవెంట్ కంటే 10 మార్క్స్. తర్వాత ఇవన్నీ ఒకసారి చూడండి, ఇవన్నీ స్కౌట్స్ కి గైడ్ సంబంధించిన ఉద్యోగం కాబట్టి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. తర్వాత స్పెషలైజ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోర్సెస్ ఆర్గనైజ్డ్ నేషనల్ స్టేట్ ఆర్ ఈవెంట్స్ స్టేట్ ఆల్ ఇండియన్ రైఫల్స్ లెవెల్ ఇస్ 10 మార్క్స్ అని ఇచ్చున్నారు అనమాట. ఓకే, టోటల్గా అయితే 100 మార్క్స్. ఒకసారి మొత్తం ఇది చూడండి. సో ది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, హిందీ ఇంగ్లీష్ లో ఉంటుంది. There will be negative marks marking for all objective questions in the written test and 1/3 per mark allotted for the question will be deducted for every wrong answer. అయితే ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. ఒక నెగిటివ్ మార్క్ ఉంటే ఒక నెగిటివ్ రాస్తే 1/3 మార్క్ అయితే కట్ అవుతుందని రాశారు. తర్వాత ఇది క్వాలిఫై అయినాక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. తర్వాత ఎన్క్లోజర్ టు బి అప్లోడెడ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమేమి కూడా ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ స్కౌటింగ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ అప్లికేషన్లు ఇచ్చారు. ఒకసారి బాగా చదివి ఏ విధంగా ఫిల్ చేయాలని బాగా చదివి దానికి సంబంధించిన సపోర్టెడ్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇదండి రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. రైల్వే సంబంధించిన నోటిఫికేషన్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. లాస్ట్ డేట్ అయితే మనం డిస్కస్ చేసాం. లాస్ట్ డేట్ మీకు 6/22 జూన్ 22 12 గంటల లోపల మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుండి. ఇకపోతే దీని శాలరీస్ ఎలా ఉంటాయి కూడా లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. శాలరీస్ మనం అక్కడ లెవెల్ 1 కేటగిరీ చూసాం కదా. లెవెల్ 1 కేటగిరీలో బేసిక్ శాలరీ 18,000 అండి. పే స్కేల్ మనకి 18,000 నుండి 56,900. సో అప్రాక్సిమేట్ మంత్లీ శాలరీ మనకి 23,000 నుండి 28,000 వరకు రావచ్చు. ఇన్క్లూడ్ బేసిక్స్ డిఏ హెచ్ఆర్ఏ అండ్ టిఏ యాజ్ పర్ లొకేషన్ అనమాట. తర్వాత పే లెవెల్ 2 బేసిక్ శాలరీ 19,900, పే స్కేల్ 19,900 నుండి 63,200 వరకు అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్ మంత్లీ శాలరీ 25,000 నుండి 32,000 వరకు ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. సో ఎవరైనా అర్హులు ఉంటే ఈ లింక్ వాళ్ళు క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. సో జాబ్కి అయితే అప్లై చేసి జాబ్ సంపాదించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.